అలా ఎందుకు చేస్తారమ్మా? ప్రశాంతంగా ఏం జరిగిందో చెప్పు. మీరు ప్రశాంతంగా ఇక్కడ గేమ్స్ ఆడుతూ కూర్చోండి. అక్కడ మీ కోడలు మీ కొడుకుని తన వైపుకి తిప్పుకొని ఈ ఇంటి పరువంతా తీస్తుంది. అలా అంటావేంటక్క? అబ్బా, చెప్తే మీరెవరూ నమ్మట్లేదు కదా, మీరే చూడండి. ఎందుకు నవ్వుతున్నారు? దీన్ని చూస్తే మీకు నవ్వొస్తుందా? అసలు వాళ్ళకి బుద్ధి అనేది ఉందా? ఇంటికొచ్చిన అల్లుడికి సేవలు చేయాల్సింది పోయి వాళ్ళతోనే పని చేయిస్తున్నారు. అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళు? పైగా వాడు బ్యాంకులో పనిచేస్తున్నాడు. ఇలా అత్తవారింట్లో పని చేస్తూ ఉంటే బయట వాళ్ళ ముందు ఎంత చిన్న చూపుగా ఉంటుంది. మనకు కూడా రేపేం గౌరవం ఉంటుంది? అక్క, నాకెందుకో అన్నయ్య సరదాగా వాళ్లతో కలిసి ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు అనిపిస్తుంది. అది పని చేస్తున్నట్టుగా లేదక్క. కావాలంటే నువ్వే చూడు. అవునక్క, అన్నయ్య ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు. దానికి నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? ఏం మాట్లాడుతున్నావురా? మీ ముగ్గురికి ఏమైనా పిచ్చి పట్టిందా? కళ్ళెదురుగా వీడింతలా కష్టపడుతూ ఉంటే మీకు మాత్రం సరదా ఉంటున్నారేంటి? అసలు మీకు తెలివుందా? త్రిపుర, వాడు బావిలో నీళ్లు తోడుతున్నాడు అంతే. నువ్వు వాడేదో బావిలో దూకినట్టు ఫీల్ అయిపోతున్నావే. పాపం ఆడపిల్లలున్న ఇల్లది. వాటర్ ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు. వాడు చెయ్యేసి బావిలో నీళ్లు తోడుండొచ్చు.